తేదీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీ పొలాలు, మీ ప్లాట్లు, మీ ప్రాపర్టీలు, మీ ఇల్లు ఇవన్నీ మేము గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మీ ల్యాండ్స్ కానీ మీ బిల్డింగ్స్ కానీ పోతే మీ పరిస్థితి ఏంటన్నా? మా పరిస్థితి అండి, ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. నేను చాలా కష్టపడి అప్పులు చేసి లోన్లు పెట్టి, పర్సనల్ లోన్లు పెట్టి, గ్రామ పంచాయతీ లేఅవుట్ అని చెప్పేసి లోన్లు రాకపోతే పర్సనల్ లోన్లు తీసుకొని ప్రాపర్టీ కొన్నాం. ఒకటి 200 గజాలు కొన్నాం. అవి ఇప్పటికీ మేము లోన్లు కట్టుకుంటున్నాం పర్సనల్గా, వేరే విధంగా ఏదో విధంగా. ఇప్పుడు వచ్చి మీ ప్రాపర్టీ మేము తీసేసుకుంటాము, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఎలా బతకాలి? నోటిఫికేషన్ వేయలేదు, మేము ల్యాండ్స్ అక్విజిషన్ చేస్తలేము అది అని అంటారు. మరి ఇవన్నీ జరగదు, చేయట్లేదు అన్నప్పుడు ప్రజలందరూ ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు వస్తారండి? మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా పనులు వదిలిపెట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఏముంది మాకు? అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ముఖ్యంగా అండి, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా ఒక కామన్ మ్యాన్ చేస్తే, మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ దాని ప్లాన్ ఏంటి, దాని ఖర్చు ఎంత వస్తుంది, దానివల్ల మనకి ఏం ఉపయోగం అని చెప్పేసి ఎవరైనా డిపిఆర్ పెట్టుకుంటారు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి డిపిఆర్ కూడా మాకు ఎవరు వివరించట్లేదు. మీరు ఫస్ట్ ఒక డిపిఆర్ వదిలిపెట్టండి, డిపిఆర్ గురించి ప్రజలకు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మా ప్రాజెక్ట్ ఇది వస్తుంది, దానివల్ల ప్రజలకు ఇది ఉపయోగము, మీరు కూడా ఈ విధంగా లాభపడతారు. ఏం లేదండి, డైరెక్ట్గా వచ్చేసి మొన్న వార్డు మీటింగ్లో పెట్టారు, ఈరోజు నేరుగా వచ్చేసి ఎన్విరాన్మెంట్ సర్వే అని చెప్పేసి ఈరోజు పెట్టారు. ఈరోజు అందరి మధ్యన మేము ఉండి వ్యతిరేకంగా మాట్లాడాం. గత ప్రభుత్వాలు చేసిన పనుల కంటే వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే పని చేశారు. గతంలో కాళేశ్వరం కట్టారు కేసీఆర్ గారు, దానివల్ల కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు, పొలాలు ఉన్నారు. పొలాలు లేనివారు, ఆస్తులు లేనివారు కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ మూసీ సుందరీకరణకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే సిటీ కూడా డెవలప్ అవుతుంది. ఎవరికి వస్తుందండి? ఇప్పుడు మామూలుగా మురికి నీళ్ళని సాఫ్ చేస్తా అంటున్నారు, మీరు ఏ విధంగా సాఫ్ చేస్తారు? దానికి ఏం ఉపయోగం? ప్రజలకు ఏం ఉపయోగం? ప్రభుత్వానికి ఏం ఉపయోగం? మురికి నీళ్ళు పోతున్నప్పుడు మురికి నీళ్ళే పోతాయి. అవి మీరు కుక్కతోకకు రాయి కట్టినట్టు ఉంటుంది మీ ప్రాజెక్టు. కుక్కతోకకు రాయి కడితే రాయి కట్టినంత సేపు ఉంటుంది. అదే మీరు మూసీ నదిలో సుందరీకరణ చేస్తే, మూసీ నదిని సుందరీకరణ చేస్తే, మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు, కాంట్రాక్టర్ యాక్టివ్ చేసినప్పుడు మంచినీళ్ళు వదిలేస్తారు, మీ బిల్లులు మీకు వస్తాయి, మీ కమిషన్లు మీకు వస్తాయి. మరి ప్రజలకు ఏం ఉపయోగం? ఒక 6 నెలలు పోయింది అనుకోండి, మళ్ళీ మురికి నీళ్ళు వెళ్ళిపోతాయి. రింగ్ రోడ్ పెట్టారు, రింగ్ రోడ్ చుట్టూ ల్యాండ్స్కేప్ డెవలప్ చేశారు. రింగ్ రోడ్ ర్యాంప్ను మొత్తం కూడా ల్యాండ్స్కేప్ డెవలప్ చేస్తారు, గ్రీనరీ అని చెప్పేసి. ఆ గ్రీనరీ ఇప్పుడు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రాజెక్టు కూడా మీరు పెట్టే 1,00,000 కోట్లు కూడా 100% నిరుపయోగం. మీరు ఖర్చు పెట్టకండి. ఏ గవర్నమెంట్ అన్న మీ